భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఎట్టకేలకు తన దీర్ఘకాల లక్ష్యాన్ని సాధించాడు. తన కెరీర్లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును అందుకున్నాడు. శుక్రవారం దోహా డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీల్లో నీరజ్ బల్యాన్ని 90.23 మీటర్ల దూరం విసిరాడు. కానీ అతడికి అగ్రస్థానం దక్కలేదు. జర్మనీ క్రీడాకారుడు జూలియన్ వెబ్బర్ తన చివరి ప్రయత్నంలో 91.06 మీటర్ల ప్రదర్శనతో నీరజ్ను రెండో స్థానానికి నెట్టాడు. గ్రెనడా ప్లేయర్ అండర్సన్ పీటర్స్ 85.64 మీటర్లతో మూడో స్థానం దక్కించుకున్నాడు. నీరజ్ ఈ పోటీలో చాలా సమయం తిరుగులేని ఆధిపత్యం చెలాయించాడు. తొలి ప్రయత్నంలోనే 88.44 మీటర్ల దూరం బల్యాన్ని విసిరి అగ్రస్థానంలోకి దూసుకువెళ్లిన నీరజ్ రెండో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. మూడో ప్రయత్నంలో 90 మార్కును అందుకున్నాడు. అప్పటికి రెండో స్థానంలో ఉన్న పీటర్స్కు నీరజ్ 5 మీటర్ల అంతరం ఉండడంతో భారత అథ్లెటే విజేత అని అంతా అనుకున్నారు. కానీ వెబర్ తన చివరి ప్రయత్నంలో నీరజ్ను అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు.